హాయ్ అండి, నమస్తే. నేను మీ పల్లవిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలోని సాంబార్ని టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. ఈ సాంబార్ని ఇడ్లీలో కానీ అన్నంలో కానీ వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి. నేను ఇక్కడ 4-5 పచ్చిమిర్చి, 2 టమాటాలు, 1 ఉల్లిపాయ స్లైసెస్గా కట్ చేసుకున్నాను, 2 మునక్కాయలు, 1 దోసకాయ ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ పై గిన్నెని పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులన్నీ వేసుకోండి. తాలింపు దినుసులన్నీ వేగాక ఆనియన్, టమాటో వేసుకోండి. వేసి రుచికి సరిపడా ఉప్పు వేసి 2 మినిట్స్ ఫ్రై చేయండి. ఇప్పుడు కూరగాయల ముక్కలు వేసుకోండి. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకోండి. 2 టీ స్పూన్స్ కారం వేసుకోండి. వేసి ముందుగా నానబెట్టుకున్న చింతపండులోంచి గుజ్జుని తీసుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ వేసుకోండి. ఈ సాంబార్లోకి నీళ్ళు అనేవి ఎక్కువే పడతాయి. ఇప్పుడు మూత పెట్టి 10 మినిట్స్ ఉడకనివ్వండి. మనం ఉడికించి పెట్టుకున్న పప్పుని బాగా మ్యాష్ చేయండి. పప్పు గుత్తిని తీసుకొని బాగా మ్యాష్ చేయండి. బాగా మ్యాష్ చేసి పప్పును వేసేయాలి. వేసి మొత్తం అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు 10 మినిట్స్ ఉడకనివ్వండి. ఉడికాక స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోండి. అంటే గుమగుమలాడే సాంబార్ రెడీ అయిపోయింది. ఈ సాంబార్ బ్రేక్ఫాస్ట్లోకి, అన్నంలోకి తీసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.